ఇక కాదంటే అప్పుడు ఆలోచిస్తా అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందుకే ఇంక పిసికి చంపేశా. అపర్ణ సాగుతో నా కసి చల్లారలేదు. అలాంటి అపర్ణలను సొసైటీలో వెతికి చంపాలనుకున్నా. పోలీసులైతే ఈజీగా చంపచ్చు. అందులోనూ సిన్సియర్ అనిపించుకుంటే ఎప్పటికీ డౌట్ రాదు. బట్ నువ్వు వచ్చావు, దొరికిపోయాను. చందు, నీచులు దుష్టులు పెరిగితే భగవంతుడు మనిషిగా పుట్టి చంపేస్తాడు. నేను భగవంతుడు చేసే పని చేశాను. జస్ట్ లైక్ ఎ గాడ్. మోసం చేస్తున్న వాళ్ళనే చంపారు, క్యారెక్టర్ లేని వాళ్ళని నాశనం చేశారు. అంటే చచ్చి కూడా నో చందు, షీఈ్ అన్ ఏంజెల్, దేవత. నేను సిన్సియర్ గా లవ్ చేసింది. ఐ టు లవ్ హర్. అందుకే ఓవర్లుక్ చేశాను. లేదంటే అప్పుడే చంపేసేవాడిని. గుడ్ ఈవినింగ్. ఏంటి చాలా మోడర్న్ గా తయారయ్యా? ఏమన్నా విశేషమా? అవును సార్, నా కజిన్ బర్త్డే. నేను చీఫ్ గెస్ట్ ని. ఇంకేం సెలబ్రేట్ చేయి. అదే దానికి వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది. ఎంత కావాలి? ఓన్లీ 5,000. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇచ్చేస్తాను. ఏంటి డబ్బులు మొహం చూడమంటే అద్భుతం ఏంటి? అది కాదు, మీ పర్స్ మీ జేబులోనే ఉంటే. ఎవరి పర్సు వాళ్ళ జేబులోనే ఉంటుంది. ఏ అని కాదు, పోయిందేమోనని. అది జారిపోయిందేమోనని. ఈ రోజు నీకేదో అయింది. మెంటల్ గా మాట్లాడుతున్నావు. ముందు మెంటల్ డాక్టర్ని కలువు, ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళు. అలా చేసి డౌట్ను మేనేజ్ చేశాను. నా మీదున్న ప్రేమ ఆ విషయం మర్చిపోయేలా చేసింది. బహుశా నువ్వు రాకుంటే, ఆ ఫోటోని ఐడెంటిఫై చేయకుంటే నా చేసి నేనే చంపుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదు. కదిలితే కాల్ చేస్తాను. ఆ ఫోటో ఇవ్వు. డోంట్ కన్ఫ్యూజ్. ఆ కిడ్నాపర్ని, లేడీ సీరియల్ కిల్లర్ని నేనే. ఈ ఫోటో నా పర్సులో ఉంది. నువ్వు ఐడెంటిఫై చేయలేదు, అందుకే నేను వదిలేశాను. బట్ ఆ ఫోటో చందు కనుక్కున్నాడు. ఎంక్వైరీ చేస్తే నేను బయటపడతాను. చందు చూసిన ఈ ఫోటో నన్ను ఐడెంటిఫై చేసిన నువ్వు ఉండకూడదు. కానీ నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ లవ్ యూ శశి. శశి, నీకో ఛాన్స్ ఇస్తున్నాను బతకడానికి. ఇమ్మీడియట్ గా జాబ్ రిజైన్ చేసి నీ ఊరు వెళ్ళిపో. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళిపో శశి. ఐ నో ఇట్. నువ్వు పిరికిదానివి కాదు. సారీ శశి.
ఇంతమందిని చంపినందుకు నేను బాధపడ్డాను. నాకైతే చల్లార్చుకోవడం కోసం పవిత్రమైన ఐపీఎస్ ను అడ్డం పెట్టుకున్నాను. నా ఆశయానికి విరుద్ధంగా ఏ దోషం లేని చేతిని చంపాను. అందుకు తొలిసారిగా సర్వీస్ రివాల్వర్ ని వాడాను. అందుకే నా డెత్ సెంటెన్స్ నేనే రాసుకుంటా.